మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగినటువంటి బాంబు పేలుడు నేపథ్యంలో తిరుపతి సెన్సిటివ్ ఏరియా కాబట్టి తిరుపతిలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అటు బాంబు స్క్వాడు, డాగ్ స్క్వాడ్తో పాటు లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే తిరుపతి అనేది ఒక హై సెక్యూరిటీ జోన్గా ఉంటుంది. సో ఇక్కడ తిరుపతి వాళ్ళు కాకుండా బయట నుంచి భక్తులు కూడా లక్షలాది మంది వస్తుంటారు కాబట్టి ముఖ్యంగా హిందువులు ఎంతగానో ఆరాధ్య దైవంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని కూడా టార్గెట్ చేసేటువంటి అంశాలు ఎక్కువ కూడా కనిపించాయి. ఇటీవల ఎల్టీటీ మిలిటెన్లు పంపించినటువంటి మెయిల్స్ ఆధారంగా అంటే తిరుపతిలో ఉన్నటువంటి పలు దేవాలయాలకి సంబంధించి కావచ్చు, అంటే ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్టులు జరగబోతున్నాయని వచ్చినటువంటి మెయిల్స్ ఆధారంగానే అప్పుడు తనిఖీలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్ నేపథ్యంలోనే దాదాపు ఇప్పుడు వరకు 13 మంది చనిపోయారు. దాదాపు వందల మంది కూడా అక్కడ గాయపడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ ఒక్క సిచ్యువేషన్స్ ఏదైనా ఉందా అనే విషయాలపైన సెన్సిటివ్ ఏరియా అనేటువంటి తిరుపతిలో కూడా చెకింగ్స్ చేస్తున్నారు. చూస్తున్నాం చాలా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాము. తిరుపతి బస్టాండ్తో పాటు రైల్వే స్టేషను, ఎక్కడైతే యాత్రికులు నివసిస్తూ ఉంటారో, యాత్రికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారో, సో ఆ ప్రాంతాలంతా కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పటికే అటు రేణిగుంట రైల్వే స్టేషన్తో పాటు తిరుపతిలో ఉన్నటువంటి రద్దీ ప్రాంతాల్లో అంతా కూడా ఇలా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో పాటు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పార్సిల్స్ వచ్చేటువంటి కార్యాలయాలు ఏదైతే ఉంటాయో సో ఆ ప్రాంతాలంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. చూడొచ్చు తిరుపతిలో ఉన్నటువంటి బస్టాండ్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. చాలా క్షుణ్ణంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. పోలీసులతో పాటు అటు డాగ్ స్క్వాడ్ కావచ్చు, ఇలాంటి ఇక్కడ ఉన్నటువంటి బాంబ్ స్క్వాడ్ అందరూ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా తిరుపతి అనేది ఒక హిట్ లిస్ట్లో ఉన్నటువంటి ప్రాంతము, హై సెక్యూరిటీ జోన్గా ఉన్నటువంటి ప్రాంతము. సో ఈ ప్రాంతం ఎక్కడైనా ఇష్యూస్ జరిగితే మాత్రం కొంత దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి కలకలం రేపేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇటీవల మనం చూసాం, ఏదైతే తిరువల్లూరు కేంద్రంగా వచ్చినటువంటి కొన్ని మెయిల్స్కి సంబంధించి అనేక సందర్భాల్లో కూడా ముఖ్యమైనటువంటి టార్గెటెడ్ ఏరియాస్ కావచ్చు, లేకపోతే ఏదైతే హీరోస్, పొలిటికల్ లీడర్స్, సో వీళ్ళందరికీ కూడా వచ్చినటువంటి మెయిల్స్ ఆధారంగా అప్పుడు తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం తిరుపతి లాంటి ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇష్యూస్ జరగకుండా వచ్చేటువంటి భక్తుల లగేజెస్ కావచ్చు, లేకపోతే అనేక సందర్భాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్ని అంచనా వేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాం. ముఖ్యంగా తిరుమలలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, లేకపోతే ప్రత్యేకమైనటువంటి టీమ్స్ అంటే దర్యాప్తు సంస్థలకు సంబంధించినటువంటి బృందాలంతా కూడా ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాము. ముఖ్యంగా ఎర్రకోట వద్ద జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి ఇప్పటికే అక్కడ ఒక హై సెక్యూరిటీ ఏరియా, ఆ ప్రాంతంలోనే టార్గెట్ చేసి బాంబ్ బ్లాస్ట్కి పాల్పడ్డారంటే సో ఇటువంటి ప్రాంతాల్లో కూడా టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇక్కడ కూడా జరిగేటువంటి ఆస్కారం ఏదైనా ఉందా అనే దానిపైన కూడా ప్రస్తుతం ఈ ఒక్క తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఓవరాల్గా పోలీసులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి టీమ్స్ అంతా మనం చూస్తున్నాం. అంటే ఆర్టీసీ బస్సుల్లో కావచ్చు, లేకపోతే ఇక్కడ ముఖ్యంగా పార్సల్స్ అనేది వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటాయి. సో వాటినే క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులు కావచ్చు, యాత్రికులకు సంబంధించి అనేక మంది కూడా రాకపోకలు సాగిస్తూ ఉంటారు కాబట్టి సో ఆ ప్రాంతాల్లో కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. సో ప్రస్తుతం ఢిల్లీలో జరిగినటువంటి ఈ యొక్క ఘటన నేపథ్యంలోనే అటు సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో సో ఆ ప్రాంతాల్లో అంతా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆర్టీసీ బస్సులో తనిఖీలు ఏ రకంగా నిర్వహిస్తున్నారో మనం గమనిస్తున్నాం. ఎందుకంటే అధిక రద్దీ కలిగినటువంటి ప్రాంతం ఇది. ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే తిరుపతిలో చాలామంది రాకపోకలు సాగిస్తున్నారు. ఏదైతే ప్రతిరోజు కూడా 50 నుంచి 60 వేల మంది ఇక్కడ
బస్సు ప్రయాణాలు చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇటువంటి రద్దీ ఏరియాలోనే ఖచ్చితంగా ఏదైనా టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్టు పోలీసులు ఈ యొక్క తనిఖీలు అయితే క్షుణ్ణంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. బాంబ్ స్క్వాడ్ ముఖ్యంగా ఎక్కడైనా లోపల లగేజెస్ ఏమైనా ఉన్నాయా, సో అనుమానాస్పద లగేజెస్ ఏమైనా అక్కడ కనిపిస్తున్నాయా, వస్తువులు ఏమైనా ఉన్నాయా అనే దానిపైన కూడా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ జరిగినటువంటి ఢిల్లీ ఎర్రకోట సమీపంలోనే గురుద్వార్ అంటే ఒక హిందూ దేవాలయం సమీపంలోనే ఈ టార్గెట్ జరిగింది కాబట్టి సో ఇక్కడ కూడా హిందూ దేవాలయాలు ముఖ్యంగా తిరుపతి సెన్సిటివ్ లాంటి ప్రాంతము ఎక్కడ అంటే ప్రపంచంలోనే కాకుండా మొత్తం అందరూ ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించే ఇక్కడ సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. సో అటువంటి సందర్భాల్లో ఇక్కడ ఏదైనా బ్లాస్టులు జరిగే అవకాశం ఉంటుందా అనే దానిపైన, ఎందుకంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబుతో పాటు జగన్, అదే రకంగానే ఏదైతే ఇంపార్టెంట్ పొలిటికల్ లీడర్స్తో పాటు సెలబ్రిటీస్ వాళ్ళ ఇల్లు పేల్ చేస్తాము, వాళ్ళ కార్యాలయాల్ని టార్గెట్ చేశాము, తిరుపతిలో ఉన్నటువంటి దేవాలయాల్లో బాంబులు అమర్చాము, మరికొద్ది సేపట్లోనే పేలబోతున్నాయని వచ్చినటువంటి మెయిల్స్ ఆధారంగా సో అవి కూడా చాలా స్పష్టంగా వాళ్ళు ఎల్టీటీ మిలిటెంట్లు పేరు మీద రిలీజ్ చేయడము, సో ఆ సందర్భాల్లో అంతా కూడా వాళ్ళు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం, ఈ రకమైనటువంటి పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి సో మళ్ళీ అవి పునరావృతం కాకుండా సో ఏదైనా జరిగితే దాన్ని ముందుగానే కట్టడి చేసే విధంగా పోలీస్ టీమ్స్ అంతా కూడా ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కంప్లీట్గా ఎక్కడైనా ఇష్యూస్ జరిగితే తిరుపతినే మొదటగా చూస్తూ ఉంటారు. ఎక్కడైనా తిరుపతి లాంటి ప్రాంతంలోనే సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఇక్కడ కూడా టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ రకమైనటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా రాకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఇటువంటి తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కావచ్చు, లేకపోతే స్థానికులకు సంబంధించి కావచ్చు, అంటే ఎక్కడైనా రద్దీ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కానీ, లేకపోతే అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉంటే కానీ వాళ్ళని తనిఖీలు నిర్వహిస్తున్నారు. సార్, ఏ రకమైనటువంటి తనిఖీలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి సార్? పై అధికారుల ఇన్స్ట్రక్షన్ మేరకు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్, నెక్స్ట్ టెంపుల్స్, రద్దీ ఉన్న ప్రదేశాలు అన్ని చోట్ల మన జిల్లా మొత్తం కూడా చెకింగ్స్ జరుగుతున్నాయి. బీడీ టీము మరియు డాగ్ స్క్వాడ్లు అన్నిటితో కూడా చెకింగ్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా రద్దీ ఉండేటువంటి ప్రాంతం, భక్తులు ఉండేటువంటి ప్రాంతం, విష్ణు నివాసం, శ్రీనివాసం అటువంటి ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి తనిఖీలు? అక్కడ కూడా ఈ నెక్స్ట్ డాగ్ స్క్వాడ్తో చేస్తున్నాము, బీడీ టీంతో చేస్తూ ఉన్నాము, అన్ని రకాలుగా చేస్తూ ఉన్నాము. నార్కోటిక్ అంతా అవి కూడా చెక్ చేస్తాం. సో అన్ని టీమ్స్ కూడా ఇక్కడ సమన్వయంతో ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నాం. ఎక్కడా కూడా వచ్చేటువంటి భక్తులకి భయభ్రాంతులకు గురి కాకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పోలీసులు ధైర్యం చెప్తున్నారు. మేము ఇక్కడంతా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నాం, ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా తిరుపతి లాంటి సెన్సిటివ్ ఏరియాలో ఎటువంటి ప్రమాదం జరగనివ్వమని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఎప్పుడైతే 6:45కి బాంబ్ బ్లాస్ట్ జరిగిందో వెంటనే దేశవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ అంతా కూడా ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది. సెన్సిటివ్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిందని చెప్పి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి టీమ్స్ అంతా కూడా, అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాబట్టి తిరుపతి లాంటి ప్రాంతం, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి తిరుపతి లాంటి ప్రాంతంలో హై సెక్యూరిటీ జోన్గా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ కేంద్ర బలగాలతో కూడా పహారా కాస్తూ ఉంటాయి. సో అటువంటి సెన్సిటివ్ ఏరియాలో ఏదైనా ప్రమాదం జరిగితే దేశవ్యాప్తంగా కొంత ఆందోళన చెందేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఎక్కడైతే ఎర్రకోట వద్ద జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి దగ్గరలోనే గురుద్వార్కి సంబంధించినటువంటి ఒక ఆలయం, హిందూ ఆలయం ఉండడము, దాంతోపాటు కూడా చాలా పకడ్బందీ హై సెక్యూరిటీ ఉన్నటువంటి ఏరియాలోనే బాంబ్ బ్లాస్ట్ జరిగింది. కాబట్టి అది కూడా కేంద్ర సాయుధ బలగాలతో ఎర్రకోట వద్ద నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. సో అటువంటి ప్రాంతంలోనే బ్లాస్ట్ జరిగింది. కాబట్టి తిరుపతి లాంటి ప్రాంతం ఎందుకు టార్గెట్ చేయకూడదు, ఒకవేళ టార్గెట్ చేస్తే ఇటువంటి తనిఖీలలోనే అవి బయటపడి మొత్తం కూడా కొంత కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంది కదా అనేటువంటి ఒక ఆలోచనతోనే ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తిరుపతిలో కూడా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తిరుపతి బస్టాండ్ కావచ్చు, లేకపోతే రైల్వే స్టేషను, విష్ణు నివాసం, శ్రీనివాసం, సో ఇటువంటి ప్రాంతాలంతా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ యొక్క తనిఖీలు అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాం. ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ప్రస్తుతం అటు భక్తులు ఎక్కువ రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి అని చెప్పచ్చు. సో కంప్లీట్గా ఉన్నటువంటి ఎఫ్ఎస్ఎల్ టీం కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంటు, డాగ్ స్క్వాడ్,
బాంబ్ స్క్వాడ్ అన్నీ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయో అవన్నీ కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తోంది. ఢిల్లీలో బాంబు పేలుల్లో జరిగిన నేపథ్యంలో ఇక్కడ కూడా మనం తిరుపతిలో జనసమర్థమైన ప్రాంతాలలో ముఖ్యంగా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, విష్ణు నివాసం, శ్రీనివాసం, తర్వాత అలిపిరి బస్ స్టాండ్ ఇక్కడ డాగ్ స్క్వాడ్స్తోనూ అంతా మొత్తం చెక్ చేస్తున్నాము. అది విషయం. 2 టీమ్స్ అండి, 2 టీమ్స్, 2 డాగ్ స్క్వాడ్, 2 టీమ్స్. డాగ్ స్క్వాడ్స్ అయితే 2 టీమ్స్ ఉన్నాయి. తర్వాత మాన్యువల్గా ఇక్కడ అలిపిరి బస్ స్టాండ్ ఇవన్నీ కూడా మాన్యువల్గా మొత్తం 5 టీమ్స్ టౌన్లో చెక్ చేస్తున్నాం. గతంలో కూడా టెంపుల్స్ టార్గెట్ చేసుకుంటే కొన్ని మెయిల్స్ కూడా వచ్చాయి. సందర్భంలో కూడా తనిఖీలు చేశారు. అప్పుడు తనిఖీలు చేసాము, అవి ఫేక్ అని తెలిసిందండి. అంటే ఇప్పుడు హై సెక్యూరిటీ అనేది దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి ఇది కంటిన్యూ అవుతుందా? ఎస్, కంటిన్యూగా మామూలుగా ఈవెన్ ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకపోయినా మనం తిరుపతి మనకు ఇంపార్టెంట్, ఈ పిలిగ్రిమ్స్ దృష్ట్యా మనకున్న టెంపుల్ దృష్ట్యా ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దేశ విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తుంటారు కాబట్టి మనం ఎప్పటికప్పుడు ప్రతి వారము మనము చెక్ చేస్తున్నామండి.